హైదరాబాద్ మెలక్పేట యశోద హాస్పిటల్ వైద్యులు తీవ్రమైన కిడ్నీ వైఫల్య సమస్యను విజయవంతమైన చికిత్స ద్వారా నయం చేయడం జరిగింది. నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన చిన్న చక్కని పద్మ అక్యూట్ కిడ్నీస్ ఇంజరీ తీవ్రంగా ఇబ్బంది పడుతూ మలక్పేట యశోద ఆసుపత్రిలో చేరగా ఆమెను యశోద హాస్పిటల్ వైద్యులు డాక్టర్ చేతన్ వీరమణిని వారు ప్రత్యేకమైన నెఫ్రాలజీ చికిత్స ద్వారా అందించారు. ఈ వైద్య ఫలితంగా చికిత్స అనంతరం ఆరోగ్యంగా బయాపీ పరీక్ష ఎటువంటి ఇబ్బందులు పడకుండా శరీర వాపులు తగ్గి రోగి పరిస్థితి స్థిరపడిందని వైద్యులు విలేకరుల సమావేశంలో తెలిపారు. అత్యున్నత ప్రమాణాలతో సురక్షితమైన నాణ్యమైన సమోచిత వైద్య సేవలను అందించడంలో తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మలక్పేట డైరెక్టర్ గోరుకంటి పవన్ యూనిట్ జె శ్రీనివాస్ రెడ్డి అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ తెలిపారు. లోకల్ డాక్టర్ ఒక క్రియాటిన్ పెట్టింది నల్గొండకి వెళ్ళిపోవని చెప్పి నల్గొండ పోతే వాళ్ళు 5-6 10 చేసారు. వెంబడే డయాలసిస్ పై పెట్టుకొని డయాలసిస్ చేసుకోరు అని చెప్తే నేను 5 పెట్టించిన. 5 పెట్టగానే 2 పాయింట్ పోయింది. 2 పాయింట్ పోయినాక అక్కడనే మళ్ళీ ఇంకో 4 పెట్టించిన. 4 పెట్టించినాక మళ్ళీ అది 4-5 అయింది. తగ్గట్లేదని మళ్ళీ లోకల్ డాక్టర్ కాడికి పోతే కాలు వాపులు వచ్చినాయి, ముఖం వాపులు వచ్చినాయి, కడుపు ఊడిపోయింది, ఆయన వచ్చింది. తర్వాత లోకల్ డాక్టర్ కాడికి తీసుకెళ్ళి చూపించారు, టెస్ట్ స్కానింగ్ తీసారు. తర్వాత కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చింది. నల్గొండ డాక్టర్ కాడికి 5 రోజులు చూసినప్పుడు అక్కడే లేదు, పట్టించుకోలేదు. మళ్ళీ వచ్చి పట్టించుకోలేదు. మళ్ళీ వచ్చినాం, వచ్చి గవర్నమెంట్ డయాలసిస్ తగ్గట్లేదు. తగ్గకుంటే మళ్ళీ లోకల్ డాక్టర్ కాడికి హైదరాబాద్ యశోద హాస్పిటల్లో అక్కడికి చాలా ఈ వయసులో కిడ్నీ ప్రాబ్లం ఎట్లా వస్తుంది, ఒక పరీక్ష చేయాలి కంపల్సరీ. సరే సార్ చేసిన ఏం కాదు, మందులు అందులో తగ్గిపోయింది. వారానికి 3 సార్లు డయాలసిస్ వెళ్తుంది. చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు అక్కడికి వెళ్ళండి, ఆ సార్ చూసారని ఇక్కడ ఉన్న సార్ చెప్పి అక్కడికి వెళ్తే సార్ చూసి మందులు మెషిన్ తగ్గిపోయింది. నా పనులు నేనే చేసుకుంటున్నాను, బరువు కూడా మోస్తున్నాను, అన్ని పనులు చేసుకుంటున్నాను. హాస్పిటల్కి ధన్యవాదాలు. దేశంలో పనిచేస్తున్నాను. నేను నల్గొండ జిల్లా వాసినే అండ్ నా ప్రైమరీ స్కూలింగ్ కూడా ఇక్కడ సెయింట్ మేరీస్లోనే జరిగింది. అలాంటిది ఇక్కడ దేవరకొండ ప్రజలకు సేవ చేయడం కానీ వాళ్ళకి చికిత్స చేయడం కన్నా చాలా ఆనందాన్ని ఇస్తుంది. చాలామంది పేషెంట్స్ నాకు వచ్చే మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి వస్తుంటారు. ముఖ్యంగా ఈరోజు ఈ కేసు గురించి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, ఒకప్పుడు మనం చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు అనేది పెద్ద వయసులోనే వచ్చేది, అంటే 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన తర్వాతనే వచ్చేది. కానీ ఈ కాలంలో గత 5-10 సంవత్సరాల నుంచి చూసుకున్నట్టయితే ఆహార అలవాట్లు కానీ, నీళ్ళ మార్పు కానీ, జనాలలో ఊబకాయం కానీ, దీర్ఘకాలిక వ్యాధులు షుగర్ బీపీలు పెరగడం వల్ల చిన్న కాలంలోనే కిడ్నీ సమస్యలు బాగా పడుతున్నాయి. ఆ కిడ్నీ సమస్యలు బాగా పడే వాళ్ళకి చిన్న కాలంలోనే స్టార్ట్ అవుతున్నాయని ఇప్పటికే చాలామందికి అవగాహన ఉంది. కానీ ఒక అపోహ ఏంటంటే, చాలామంది పేషెంట్స్ డయాలసిస్ స్టార్ట్ చేసిన తర్వాత జీవితాంతం నాకు డయాలసిసే రూపం, ఇంకేమీ ట్రీట్మెంట్ లేదు, లేదా కిడ్నీ మార్పిడే నాకు ఇంకా అవసరం, రికవర్ ఎప్పటికీ అవ్వను అని చాలామందిలో అపోహ ఉంది. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం, చిన్న వయసులో కిడ్నీ సమస్యలు వచ్చిన వాళ్ళకి తొందరగా గుర్తుపట్టి ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల 60 నుండి 70% మంది రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈరోజు మా పేషెంట్ వచ్చేసి 32 ఏళ్ళ మహిళ పద్మ. తనకి ఎలాంటి దీర్ఘకాలిక సమస్యలు లేవు, కానీ ఒక 2 నెలల ముందు చిన్నపాటి జ్వరం రావడం, తర్వాత ఒళ్ళంతా ముందుకు కాలు వేయడం, తర్వాత మొహం వేయడం, తర్వాత మూతలు తగ్గిపోవడం లాంటివి జరిగింది. దగ్గరలో ఉన్న ఇక్కడ లోకల్గా ఉన్న హాస్పిటల్లో చూసుకుంటే ఆమె క్రియాటిన్ పెరిగిపోయి క్రమేణా పెరిగి 7-8 వరకు వెళ్ళడం జరిగింది. సో ఆమెకి వెంటనే డయాలసిస్ స్టార్ట్ చేశారు. అది కరెక్ట్ పద్ధతి. క్రియాటిన్ 8-9 ఉన్నప్పుడు, వాపులు ఉన్నప్పుడు, ఆయాసం ఉన్నప్పుడు డయాలసిస్ చేయడం అనేది మంచిదే. కానీ వాళ్ళకి వెళ్ళిన అపోహ కానీ, వాళ్ళకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ
ఇంకెప్పటికీ డయాలసిస్ మార్గం వేరే ఆప్షన్ లేదు అన్నట్టు వాళ్ళకి వెళ్ళింది. కానీ వాళ్ళ అదృష్టవశాత్తు ఇక్కడ లోకల్గా ఇంకొక ఫిజిషియన్ని కలవడం వల్ల ఫిజిషియన్ నా దగ్గరికి పంపించడం జరిగింది. మా దగ్గరికి వచ్చిన తర్వాత వెంటనే అన్ని టెస్టులు చేసి ఎవాల్యుయేట్ చేస్తే తన కిడ్నీలు కంట బాగానే ఉంది, కిడ్నీలు ఖరాబ్ కాలేదు. కానీ కిడ్నీ లోపల ఏదో చిన్నపాటి వాతము లేదా ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వడం వల్ల క్రియాటిన్ పెరగడం అనేది నిర్ధారించడమైంది. సో వెంటనే మనము కిడ్నీ ముక్క పరీక్ష చేయడం జరిగింది. కిడ్నీ ముక్క పరీక్ష చేసిన వెంటనే తనకి అక్యూట్ ట్యూబ్లో ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్, అంటే అక్యూట్ అని ఎప్పుడైనా పదం ఎందుకు వాడతామంటే అది తక్కువ సమయం ఉండే వ్యాధి, అది మీరు రికవర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట. సో తనకి మా దగ్గరికి వచ్చినప్పుడు క్రియాటిన్ 6 చిల్లర ఉండేది. ముక్క పరీక్ష చేయగానే తనకి అక్యూట్ ట్యూబ్లో ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అని బయటపడింది. దానికి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. క్రమేణా తన క్రియాటిన్ తగ్గుకుంటూ వచ్చింది. మా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకెప్పుడు డయాలసిస్ చేయలేదు, ఇంకా దాని తర్వాత అవసరం పడలేదు. క్రమేణా మూత్రం ఇంప్రూవ్ అయ్యింది, వాపులు తగ్గిపోయినాయి, క్రియాటిన్ కూడా తగ్గుకుంటూ వచ్చింది. తనకి ఇప్పుడు ముక్క పరీక్ష చేసి కూడా దగ్గర 6 వారాలు అవుతుంది. ఇప్పుడు క్రియాటిన్ మొన్న తన దగ్గరికి వచ్చినప్పుడు క్రియాటిన్ వచ్చేసి 2, 8 నుండి 2కి వచ్చింది. ఇంకా కూడా క్రియాటిన్ నార్మల్ అవుతుంది, ఎందుకంటే తన కిడ్నీలలో దీర్ఘకాలిక సమస్య లేదు, రికవర్ అయ్యే ప్రాబ్లం ఉంది. కాబట్టి తన మందులు స్టార్ట్ చేయడం వల్ల రికవర్ అయ్యింది. ఒకవేళ మా దగ్గరికి రాకపోతే, నేను చూడకపోతే లేదా ఒక నెఫ్రాలజిస్ట్ చూడకపోతే ఏం జరిగేది పేషెంట్? ఎప్పటికీ ఇలానే డయాలసిస్ మీద ఉండేది పేషెంట్. క్రమేణా కిడ్నీ ప్రాబ్లం లేకుండా కూడా క్రమేణా మనం డయాలసిస్ చేసినట్లయితే కిడ్నీ పనితీరు అనేది తన క్రమేణా తగ్గిపోయి వాళ్ళకి జీవితాంతం డయాలసిస్ మీదకే వెళ్తాయి. ఈ చిన్న వయసు నుండి డయాలసిస్ అనేది చాలా కష్టమైన పని, ఎందుకంటే ప్రతి వారం 2 నుండి 3 రోజులు డయాలసిస్లోనే గడపాల్సి వస్తుంది. తన ఉపాధి కానీ తన ఇంటిల్లు కానీ అందరూ సఫర్ అవుతారు. అందుకే వీలైనంత వరకు చిన్న వయసులో కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ కంపల్సరీ అవసరం. అండ్ ట్రీట్మెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ అయితే ట్రీట్ చేసుకున్నట్లయితే వాళ్ళ డయాలసిస్ నుండి రికవర్ అయ్యి కిడ్నీలు కూడా రికవర్ అవుతాయి.